ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. ఇది పవన్ కళ్యాణ్ తన సినిమాలో చెప్పిన డైలాగ్. దీన్ని రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ పాటిస్తున్నాడు ఆయన. రాజకీయ పార్టీని స్థాపించడమే కాదు, దాన్ని 13 ఏళ్ల పాటు నడిపించడం అంత ఈజీ అంతకన్నా కాదు. కానీ పవర్ స్టార్ మాత్రం చేసి చూపిస్తున్నారు. తానేంటో, తన రాజకీయ పార్టీ లక్ష్యాలేంటో చేతల్లో చూపిస్తారు. అప్పుడు తగ్గాడు కాబట్టి 2024 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు. జనసేన 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఇవాల్టి టాప్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితేనే ఫ్యాన్స్కు పూనకాలు వస్తాయి. ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్ పవన్కు మాత్రమే సొంతం. సినిమాలో నటిస్తూనే జనసేనను స్థాపించారు ఆయన. 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఎన్నాళ్ళు నడుపుతాడో చూద్దామంటూ కామెంట్లు చేశారు. ప్రత్యర్థుల నుంచి ఎన్నో అవమానాలు అనుభవించారు. కష్టం వచ్చిందని ఏనాడు కుంగిపోలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను 2 చోట్ల ఓడిపోయినా జనసేన ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితమైన వెన్ను చూపించలేదు. సమయం కోసం వేచి చూశారు. ప్రత్యర్థుల అవహేళననే ప్రశంసలుగా స్వీకరించారు. విమర్శలను సద్విమర్శలుగా తీసుకున్నారు. 10 ఏళ్ల పాటు కనీసం చట్టసభలో అడుగు పెట్టలేకపోయారు. వైఫల్యాలకు వెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే తలపడ్డారు. విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు. ఆవిర్భావం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ హక్కుల కోసం ప్రశ్నించే గొంతుక అంటూ 2014 మార్చి 14న జనసేనను స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేక హోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్ బీజేపీతో పాటు టీడీపీ పైన విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కాకుండా వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీ పంచన చేరిపోయారు. పార్టీ తరపున పోటీ చేసిన కొందరు నేతలు జనసేనను వీడి వెళ్లారు. కష్టకాలంలోనూ పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం జనసేన రూపురేఖలను మార్చేసింది. రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించడం మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు ఎందరో. సీఎం స్థాయిలో ఉన్న జగన్ పవన్ వ్యక్తిగత జీవితం పైన విమర్శలతో అక్కసు వెళ్లగక్కారు. జగన్ను అధఃపాతాళానికి తొక్కి తీరతానని సవాల్ విసరటం మాత్రమే కాకుండా నిజం చేసి చూపారు పవన్. టీడీపీతో జట్టు కట్టి ఎన్నికల్లో కలబడ్డాడు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. 100% స్ట్రైక్ రేట్ సాధించారు. భారత రాజకీయ చరిత్రలో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచిన ఏకైక రాజకీయ పార్టీగా జనసేన రికార్డు సృష్టించింది. 21 సీట్లలో గెలవటం మాత్రమే కాదు, కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 10 ఏళ్ల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు. నాడు వెక్కిరించిన నోళ్లే ఈ ఫలితాల తర్వాత పొగడ్తలు కురిపించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవంటూ ఉండబోవంటూ పోస్ట్ పెట్టారు.